నమస్తే, వెల్కమ్ టు లీవ్. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారం లేపాయి. ఈడీ విచారణ తర్వాత, విచారణ కన్నా ముందు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ వేసి ఇంకా పెద్ద ఎత్తున ఒక దుమారం రేగింది. వాస్తవానికి విజయసాయి రెడ్డి ఏం చేసినా పెద్ద రచ్చ కింద మారు, కానీ అంతకు మించి రచ్చ ఈడీ విచారణ తర్వాత తను ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో మనం చూసాం. ఎలా అర్థం చేసుకోవాలంటారు అంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం భారతదేశం మొత్తం ఒక కుదిపేసినటువంటి సంఘటన. ఇది మద్యం కుంభకోణం జరిగిందా లేదా అన్న చర్చ జరుగుతున్న కాలంలో, గతంలో సిట్ ఏర్పాటు చేసిన సందర్భంలో విజయసాయి రెడ్డి గారు కాకినాడ సీపోర్టు విషయంగా విచారణకి హాజరయ్యి బయటకు వచ్చిన సందర్భంలో లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించారు. అసందర్భం అయినప్పటికీ అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్న డిస్కషన్ ఉన్న సందర్భంలో లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని ఒక కొత్త పేరుని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి విజయసాయి రెడ్డి. నంబర్ 1. నంబర్ 2, ఈ కేసులో విషయాలన్నీ నాకు తెలుసు, నేను దర్యాప్తుకి సహకరిస్తా. నంబర్ 3, నేను ఈ కేసులో విజిల్ బ్లోయర్ లాగా ఉంటా. ఈ అన్ని అంశాలు ఆయన ప్రస్తావించినప్పుడు ఈ స్కామ్ దర్యాప్తులో వేగవంతమైంది. దానికి అనుగుణంగా ఈ కేసులో A1గా రాజ్ కసిరెడ్డిని చేర్చటం, ఆయన విచారణ చేసి నెక్స్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి, రకరకాల కొత్త పేర్లు వెలుగులోకి వచ్చినాయి, కొత్త అంశాలు వెలుగులోకి వచ్చినాయి. అంటే స్కామ్ మొత్తం దాదాపుగా సిట్టు వాళ్ళు ఒక కొలిక్కి తీసుకొచ్చారు. దానికి సహకరించిన వ్యక్తి ఎవరన్నా కాదన్న విజయసాయి రెడ్డి. అయితే ఈ కేసులో ఈ డేటా బేస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ ముడుపులు భారీ ఎత్తున వీళ్ళకి సంబంధించిన డిస్టిలరీస్కి 23,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ జరగటం, అందులో కిక్ బ్యాక్స్ రావటం, ఆ కిక్ బ్యాక్స్ గోల్డ్లు, బట్టలు, రకరకాల వాటి మీద రియల్ ఎస్టేటు, సినిమాలు, విదేశాలు, పెట్టుబడులు, ఇవన్నీ విధాలుగా మూవ్ అయిపోయినాయి అమౌంట్స్ అన్నీ. కాబట్టి ఇట్ అట్రాక్ట్స్ PMLA, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయిన తర్వాత జగన్ రెడ్డి గారి సమీప బంధువులైన సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి వాళ్ళ ఆఫీసులు, ఇళ్ళు సోదా చేయటం, కీలకమైన డాక్యుమెంట్స్, డేటా సేకరించటం, ఒక స్టేజీకి తీసుకొస్తున్న ప్రక్రియలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రాజ్ కసిరెడ్డిని విచారించారు. తర్వాత 22 జనవరిన విజయసాయి రెడ్డిని విచారించారు. 23 మిథున్ రెడ్డిని విచారించారు. అంటే మళ్ళీ ఈడీ వాళ్ళు కొద్దిగా వేగవంతంగా కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అయితే నిన్న ఆ విచారణకి అటెండ్ అయి బయటకు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు, కొన్ని వ్యూహాత్మకంగా ఆయన మాట్లాడాడు అన్న విషయాలు 2 విధాలుగా మనం దీన్ని చూడవచ్చు. ప్రధానంగా ఆయన మాట్లాడిన మాటల్లో అవుట్లైన్ గనక తీసుకోవాల్సి వస్తే, జగన్ రెడ్డి గారు గెలవాలి అని అంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలి నంబర్ 1, కోటరీని విచ్ఛిన్నం చేయాలి నంబర్ 2. ఈ 2 చేయాలంటే ప్రస్తుతం ఉన్న కోటరీ వల్ల సాధ్యం కాదు నంబర్ 3. ఈ 2 చేయాలి అంటే, నా బాడీ లాంగ్వేజ్ చూడండి, ఈ 2 చేయాలంటే కోటరీ వల్ల కాదు, నా వల్ల అవుతుంది. ఆశ్చర్యం అని నేను ఎందుకన్నానంటే, ఈ కేసులో ఏంటి మరి లిక్కర్ స్కామ్ కేసు మీకు తెలిసిన విషయాలు అని అడిగితే, అది నాకు తెలియదు ఆ లిక్కర్ స్కామ్ విషయం, రాజ్ కసిరెడ్డిని అడగండి. మరి జగన్ రెడ్డి గారిని ఉద్దేశించి గతంలో ఆయన మాట్లాడిన మాటలకి నిన్న మాట్లాడిన మాటలకి డిఫరెన్స్ ఉంది. అంటే ఆయన వ్యూహంలో తేడా వచ్చింది. జగన్ రెడ్డి గారికి తెలిసి ఇది జరిగింది అని నేను అనుకోవట్లా. తెలిసి ఉంటే జగన్ రెడ్డి గారు ఒప్పుకునేవాళ్ళు కాదు. అంటే ఈయన పూర్తిగా ఈ దఫా ఈ టైంలో ఇంకొక యాంగిల్ తీసుకున్నారు ఈయన. అది వ్యూహాత్మకం అని నేను అంటాను. సార్, ఇక్కడ నాకు ఇంకొక పాయింట్, నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, ఈయన ఏమంటున్నారు, 2020 తర్వాత నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం ఉన్నానని చెప్పి అంటున్నారు. యాక్చువల్ స్కామ్ స్టార్ట్ అయింది 19 ఎండింగ్స్లో 20 ఎర్లీలో జరిగిందని చెప్పి. నాకు బయటికి అంటే నేను ఉన్నంత వరకు అయితే జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియదు, కానీ జరిగి ఉంటే తర్వాత 20 తర్వాత జరిగింది కాబట్టి అయి ఉండొచ్చు అనే అవకాశం ఉందంటే ఇక్కడ చాలా కాంట్రడిక్టరీగా ఉంది ఈ మాటలు. 1, 2 సార్లు హైదరాబాద్ విజయసాయి రెడ్డి ఇంట్లో లిక్కర్ పాలసీ ఫ్రేమింగ్ లో చర్చలు జరిగినాయి. కానీ అక్కడ స్కామ్ జరిగిందో లేదో నన్ను అడగొద్దు, రాజ్ కసిరెడ్డిని అడగండి, జగన్ రెడ్డికి తెలియదు. ఈ మాటల్లో కొద్దిగా కాంట్రడిక్టరీగా ఉన్నాయి, ఇంతకు ముందు దానికి ఇప్పుడు వెర్షన్కి. ఇంకొక అంశం ఆయన మాట్లాడింది, నేను అప్రూవర్గా మారలేదు అని చెప్పేశాడు. అంటే స్కామ్ జరిగింది, అప్రూవర్గా అయితే నేను మారలే. అంటే ఈయన వ్యూహం ఏంటంటే, జగన్ రెడ్డి గారి వైపు ఆయన కళ్ళల్లో ఆనందం కోసం మళ్ళీ ఈ కోటరీని విచ్ఛిన్నం చేసి నన్ను తీసుకుంటే
నేను ఎన్డీఏ కూటమిని విచ్ఛిన్నం చేస్తా, జగన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలంటే అదొక్కటే మార్గం, పాదయాత్ర చేస్తే అధికారంలోకి రారు అంటే నా సహాయం తీసుకొని మళ్ళీ నన్ను పిలిస్తే జగన్ రెడ్డి గారు కనికరిస్తే నేను మళ్ళీ ఆ పని చేసి పెడతా అనేది చెప్పకనే చెప్పాడు, ఒక హింట్ ఇచ్చాడు. ఒకవేళ పిలిచి తీసుకోలేదు అనుకో ఇప్పటిదాకా అప్రూవర్గా మారలా అంటే మారతాను నన్ను తీసుకోకపోతే, మళ్ళీ నెక్స్ట్ ఈడీ కూడా పిలుస్తారని కూడా చెప్పాడు. పిలుస్తారు అంటే దీని మీనింగ్ ఏంటి? జగన్ రెడ్డి గారికి ఒకటి నన్ను తీసుకోండి అని ఇండికేషను, రెండోది తీసుకోకపోతే మళ్ళీ పిలుస్తారు, నేను అప్రూవర్గా ఎప్పటిదా మారలా, ఒక ధమ్కి ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఈయన తీసుకోవాలంటే కోటరి ఈయన టార్గెట్ ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ప్రధానమైన టార్గెట్ వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరిని పక్కకి జరిపి విజయసాయి రెడ్డిని మళ్ళీ జగన్ రెడ్డి గారు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది క్వశ్చన్ మార్కు. విజయసాయి రెడ్డికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి నంబర్ 1. నంబర్ 2, ఇప్పటి వరకు రాజకీయాల్లోకి రాను, వ్యవసాయం చేసుకుంటాను, జనవరి 25కి నాకు 1 year కంప్లీట్ అవుతుంది నేను చెప్పిన మాటకి, ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ జూన్ నుంచి రాజకీయాల్లోకి వస్తా అంటే స్టాండ్ మారింది, డెసిషన్ మారింది. రాజకీయాల్లోకి వస్తే ఆప్షన్ నంబర్ 1 వైఎస్ఆర్సీపీకి వెళ్ళాలని ఈయన తహతహ పడుతున్నట్టుగా నిన్న మాటల్లో వ్యక్తం చేశాడు డైరెక్ట్గానే. ఒకవేళ వాళ్ళు కాదు అని అంటే ఆప్షన్ 2 బీజేపీతో ఈయనకు ఆల్రెడీ మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. నంబర్ 3 బీజేపీ వైపు వెళ్ళవలసిన అనివార్య పరిస్థితి, ఎందుకంటే ఈయన సిబిఐ ఈడీ కేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి దానికి ప్రొటెక్షన్ కావాలంటే బీజేపీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. కాంగ్రెస్ అసలు బతికి బట్ట కట్టలేదు కాబట్టి అక్కడ స్కోప్ లేదు, టీడీపీలో ఎంట్రీకి అవకాశం లేదు, జనసేనలో అసలు అవకాశం లేదు. సో ఇంతకు ముందే విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తాడు, ఎంపీ పదవి త్యాగం చేశాడు కదా అని ఒక ఊహాగానాలు జరిగినాయి. ఆ ఎంపీని వదిలేసిన దాన్ని కూడా బీజేపీ వాళ్ళకి ఇచ్చారు, తీసుకున్నారు. కాబట్టి అక్కడ మంచి రిలేషనే మెయింటైన్ చేస్తున్నాడు, గుడ్ బుక్స్లో ఉండాలి అని అనుకొని ఆప్షన్ పెట్టుకున్నాడు. సో ఇప్పుడు జగన్ రెడ్డి గారికి ఈయన ఒక ఇండికేషన్ నన్ను పిలిచి తీసుకోమని ఒక డైరెక్ట్గా చెప్తున్నాడు కదా. ఈయన భావం మొత్తం అవుట్లైన్ చూసినట్టయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక అంశం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద ఘాటైన విమర్శలు చేశారు. ఆయన వెన్నుపోటు పొడిచారు, నేను కూడా జగన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడుస్తాను అన్న భావం క్రియేట్ చేశారు కొంతమంది అని అన్నాడు. కాబట్టి ఈ వ్యతిరేకత ప్రదర్శిస్తూ జగన్ రెడ్డి గారికి దగ్గరయ్యే ప్రయత్నం ఒక సూచన ప్రాయంగా ఆయనకు ఒక ఇండికేషన్ అయితే ఇచ్చాడు, అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకొక వ్యూహం ఏమై ఉండవచ్చు అంటే ఈ జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోకుండా ఈయన బీజేపీలోకి వెళ్ళే విధంగా ప్రయత్నం చేసి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత బీజేపీలో తెలుగుదేశం పార్టీని జనసేనని డిటాచ్ చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీకి కనెక్ట్ చేసే కార్యక్రమం చేయాలి అంటే అది విజయసాయి రెడ్డి వల్లే అవుతుంది. ఇది ఒక జగన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కలిసి పన్నిన జాయింట్ వ్యూహంగా కూడా ఉండి ఉండవచ్చు. దానివల్ల బీజేపీకి కొంత ఉపయోగం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో నెక్స్ట్ ఎలక్షన్లో, ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈక్వల్గా ఉంటున్నారు, టీడీపీని కూడా ఈక్వల్గానే చేసుకుంటున్నారు, ఏ ఒక్కదాన్ని డిటాచ్ చేసుకోవట్లా. కానీ జగన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి బీజేపీ వాళ్ళ ప్రొటెక్షన్ అవసరం. ఇప్పుడు అట్లా లైజనింగ్ చేసి సంబంధ బాంధవ్యాలు కనెక్ట్ చేసే వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. సో విజయసాయి రెడ్డిని ఈ విధంగా వాడుకోవాలి అని జగన్ రెడ్డి గారు ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక ఆలోచన, ఒక వ్యూహం కూడా అయ్యి ఉండి ఉండవచ్చు. ఇది ప్రధానమైన అంశం. ఎందుకంటే ఈయన మాట్లాడిన మాటల్లో జగన్ రెడ్డి గారికి తెలియకుండా రాజకసిరెడ్డి లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేస్తాడా? ఇటువంటి కీ డెసిషన్స్ అప్పటి చీఫ్ మినిస్టర్కి తెలియకుండా ఈ కొంతమంది రాజకసిరెడ్డి లాంటి వాళ్ళు ఎట్లా పాలసీ స్కీము ఫ్రేమ్ చేస్తారు? మరి ఈయన ఆ మాట అంటున్నాడు అంటే ఆయన ప్రొటెక్ట్ చేయాలని ఈయన నిర్ణయం తీసుకున్నాడు ప్రస్తుతానికి. ఎందుకు అంటే అక్కడ గేట్లు ఓపెన్ కావాలని ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ విధంగా వ్యూహాత్మకంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూపులు చూస్తున్నాడు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానని స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఈయన వ్యూహాత్మకంగా నిన్న మాట్లాడిన మాటలన్నీ ఉన్నాయి కానీ మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంతే సార్. ఇంకొక డౌట్ సార్, ఇన్ కేస్ ఏదైతే ఒక చిన్న డెడ్ లైన్ కూడా ఇచ్చినట్టుగా అనిపించింది విజయసాయి రెడ్డి గారు, నెక్స్ట్ విచారణ పిలిచే లోపల నువ్వు ఆ కోటరీని బద్దలు కొట్టి బయటికి పంపి నన్ను తీసుకోకపోతే నేను అప్రూవర్గా మారిపోతా అని చెప్పడమే. ఒకవేళ 100% ఒకవేళ ఈడీ ఈ లోపల విచారణ పిలిచే లోపల జరగకపోతే ఏం జరిగే అవకాశం ఉందంట? ఈడీ విచారణకి పిలిచే లోపల వాళ్ళు డెసిషన్ తీసుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తీసుకోకపోతే
ఈయన అప్పటికే అప్రూవర్గా మారటం ఒక ఆప్షను, లేదా అప్రూవర్గా మారకపోయినా కూడా కొన్ని ఈయనకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి నిజాలు బయట పెట్టడం అనేది ఒక ఆప్షను. ఇంకొక ఆప్షన్ స్టిల్ ఇదే స్టాండ్ మెయింటైన్ చేస్తూ బీజేపీ వైపు కనెక్ట్ అయ్యే టైం వరకు, అంటే ఎప్పటి వరకు బీజేపీ వాళ్ళు డోర్స్ ఓపెన్ చేస్తారో అప్పటి వరకు కొద్దిగా ద్వంద్వ వైఖరిలోనే ఈయన వ్యూహాత్మకంగా అడుగులేసే అవకాశం ఉంటుంది తప్ప సడన్గా దీన్ని ఈయన స్పష్టమైన నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖటీప్ చేసుకుంటాడని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఇంకొకటి నాకు ఆశ్చర్యకరమైన అంశాల్లో ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో 15 సంవత్సరాలు నేను పాలేరులాగా పనిచేశాను అన్నాడు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో A2గా చెప్పబడుతున్న విజయసాయి రెడ్డి పాలేరులాగా పనిచేశాడా? పాలేరులాగా పనిచేయటం ఏంటి? ఈయనే పాలేరులాగా పనిచేసాడు అంటే మరి అక్కడ నాయకత్వం ఏంటి, అక్కడ వ్యవస్థ ఏంటి, ఆ సిస్టమ్ ఏంటి? పాలేరులాగా పనిచేయాలా ఆ పార్టీలో? అంత దారుణమా ఆ పార్టీ వ్యవహార శైలి అనేది నాకు ఆశ్చర్యం వేసింది. ఆ మాట అనటంలో మరి మీనింగ్ ఏంటి? పాలేరులాగా పనిచేయటం ఏంటి అసలు? ఆ కుటుంబానికి 3 తరాలుగా సేవ చేశాడు వాస్తవమే. ఆ కుటుంబంలో వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఈయనకి ఎక్కువ తెలుసు వాస్తవమే. ఎందుకంటే ఆ కుటుంబానికి అంత అనుబంధం ఉంది ఆయనకి. కానీ పాలేరులాగా పనిచేయటం ఏంటినా? ఈయనే ఆ మాట అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అంటే అంత అధ్వాన పరిస్థితుల్లో పార్టీ మెయింటైన్ చేస్తున్నారు జగన్ రెడ్డి గారు అంటే రాచరిక వ్యవస్థ ఇంకా ఉంది అని నడుస్తుందా అనే మాట నాకు కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి మాట అది. ఎందుకు అలా అన్నాడో మరి అది కూడా కావాలని ఏమన్నా ఆయనకి హింట్ ఇస్తున్నాడా, నేను విషయాలు బయట పెడతాను అన్న ఏమన్నా ఇండికేషన్ ఇస్తున్నాడా అనేది కూడా కొంత వ్యూహాత్మకంగా మాట్లాడినట్టుగా అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి నెక్స్ట్ విచారణ లోపల నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిసిషన్ తీసుకుంటారు, ఒకళ్ళు తీసుకోకపోతే విజయసాయి రెడ్డి గారు ఏం చేయబోతున్నారో మొత్తం చాలా ఉత్కంఠంగా ఉంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.